ఈ దేశంలోని సంపద 90% సంపద 10% మంది చేతుల్లో ఉంది. 10% సంపద 90% బీద చేతుల్లో ఉంది అని చెప్పడం తప్ప ఈ రకంగా మీరు రాహుల్ గాంధీని తక్కువ చేసి ఉంచినారో మాకు అర్థం అవ్వట్లేదు. కమ్యూనిస్ట్ పంతా ఏర్పాటు చేసుకోవడం, కమ్యూనిస్ట్ పంతాలో మాట్లాడడం తప్పన్నారు. కమ్యూనిస్టు ఇవాళ అధికారంలోకి రాకపోవచ్చు, కానీ కమ్యూనిస్టులు కోరుకుంటుంది ఏంటి? సమానత్వం కదా. వీళ్ళ మోడీ కోరుకుంటుంది దేశంలో ఎందుకోసం వారు పెద్దవారు అవుతారు? కులం పేరిట, మతం పేరిట, ప్రాంతం పేరిట చిచ్చులు పెట్టిన వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారా? వారి ముందు సమానత్వం కావాలని, సమాజంలో అందరూ బాగుపడాలని, అందరూ సుఖపడాలని కోరుకున్న రాహుల్ గాంధీ ఎట్లా తక్కువ అవుతారు? ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా మోడీ గారు కోరుకున్నది ఏంటి? ధనికుల పాలన కాదా? ఇవాళ రాహుల్ గాంధీ కార్పొరేట్ సెక్టర్కి ఏదో వ్యతిరేకమైనట్టుగా మీరు మీ వ్యాసంలో అర్థమవుతా ఉంది. రాహుల్ గాంధీ కానీ, పివి నరసింహారావు గారు కానీ, మన్మోహన్ సింగ్ కానీ ఎప్పుడు కూడా కార్పొరేట్ సెక్టర్కి వ్యతిరేకం కాదు. ఇలా కాంగ్రెస్ సిద్ధాంతం ఏదంటే ఇలా కార్పొరేట్ సెక్టర్ ఇంత పెద్ద కంపెనీలు వచ్చేవే కాదు. కానీ రాహుల్ గాంధీ కోరుకునేది కార్పొరేట్ సెక్టర్ కొంతమంది చేతుల్లోకి వెళ్ళడం, వారు దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోవడం, తద్వారా లబ్ధి పొందడాన్ని రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తూ ఉన్నారు. కార్పొరేట్ సెక్టర్ని ఎక్కడ వ్యతిరేకించలేదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, మూల సిద్ధాంతమే సమానత్వం. అలాంటి సమానత్వం కోరుకున్న రాహుల్ గాంధీ గారిని చిన్నదిగా చేసి చూసి ఎవరి లబ్ధి కోసం మీరు చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జీసస్ క్రైస్ట్ మీద ఎట్లయితే రాళ్ళు పడ్డాయో అంతకన్నా ఎక్కువ రాళ్ళు ఇలా రాహుల్ గాంధీ మీద పడ్డా ఎక్కడ కూడా వనక్కుండా దొనక్కుండా ముందుకెళ్తూ సమాజ స్థాపన కోసం కృషి చేస్తున్న ఈ తరుణంలో వారు వెన్ను తట్టి ప్రోత్సహించాల్సిన మీరు, మీలాంటి మేధావులు ఇలా వారిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం అనేది చాలా బాధాకరం. మనకు అదానీ అంబానీల పాలన కావాలా ఈ దేశంలో? ఆమ్ ఆద్మీ పాలన కావాలా? ఒక్కసారి తెలుగు ప్రజలు, ఈ దేశ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా రాహుల్ గాంధీ ఆలోచన, వారు ఆచరిస్తున్న తీతంతా కూడా మరో మహాత్మా గాంధీలాగా ముందుకు పోతూ ఉంటే వారిని ప్రోత్సహించి ఒక పెద్దనలాగా మీరు వెన్ను తట్టాల్సింది పోయి వారిని తక్కువ చేసే చూసే ప్రయత్నం ఏదైతుందో ఇది మాకు చాలా బాధాకరం, ఆక్షేపణీయం. ఈ వ్యాసాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక్కసారి మళ్ళీ దీన్ని మననం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారతదేశం ఇవాళ పరిస్థితులు మీకు తెలియంది కాదు. కులం పేరిట, మతం పేరిట 2 సార్లు అధికారంలోకి వచ్చినట్టు మోడీ తీరు మీకు తెలియంది కాదు. ఏ రకమైన పాలన వారు అందిస్తున్నారో మీకు తెలియంది కాదు. బీదవాడు మరీ బీదవాడు అయిపోతూ ఉన్నాడు, ధనికుడు అవుతా ఉన్నాడు. అలాంటి పాలన కావాలా మనకి? కులం పేరిట, మతం పేరిట రోజు చిచ్చు కావాలా? అందరూ సమానంగా బతుకుండాలని కోరుకునే రాహుల్ గాంధీ కావాలా? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా నేను ఇవాళ మనవి చేస్తూ ఉన్నాను. మీ వ్యాసం వెనక ఎవరో ఉన్నారనే అనుమానం కలగ తప్పదు. ఎవరినో పెంచేందుకు రాసినట్టుగా కనబడుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.